నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నోటి నిండా అబద్ధాలు, బుర్ర నిండా కుట్రలు, మనస్సు నిండా కుతంత్రాలు. జనరంజక జగన్ పాలన మీద ఇలానే పచ్చి అబద్ధాలతో కుట్రలు చేశారు. అభూత కల్పనలతో భయభ్రాంతులను చేసే పుకార్లతో పన్నాగాలు పన్నారు. గెలవక ముందే ప్రజలను అలా మోసం చేయడానికి అసత్యాన్ని ఆయుధంగా చేసుకున్నారు. గెలిచిన తర్వాత జగన్ నిర్ణయాలు, జగన్ సంస్కరణలకే జై కొడుతూ మళ్లీ జగన్ మీదే విషయం కక్కుతున్నారు. జగన్ విజన్ ని తమ ఖాతాలో వేసుకోవాలని నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. భూ రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ యాక్టుల మీద ఎంతో విషం చిమ్మిన చంద్రబాబు ఇప్పుడు జగన్ పాలనలో చేసిన భూ రీసర్వే క్రెడిట్ కోసం నానా పాటలు పడుతున్నారు. మరోవైపు తమ అసమర్థతతో సర్వే అంతిమ లక్ష్యాన్ని నీరుగార్చేస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సమగ్ర భూ రీసర్వే బ్రిటిషర్ల తర్వాత స్వాతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం కానీ చేయని మహాభూ యజ్ఞానికి తన పాలనలో చేపట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భూ రీసర్వే మొదలు పెట్టడమే కాదు, తన పాలనలోనే దాన్ని పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి. దేశ చరిత్రలో తొలిసారిగా 15,000 మంది సర్వేయర్లను పెట్టి జగన్ ప్రభుత్వం చేసిన భూ సర్వేని చూసి కేంద్ర ప్రభుత్వంతో పాటుగా సర్వే ఆఫ్ ఇండియా కూడా శభాష్ అంది. అలాంటి భూ రీసర్వే మీద కుట్రలు చేసిన పచ్చముఠ, ఎల్లో మీడియా చేసిన విష ప్రచారం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే భూ రీసర్వేని నిస్సిగ్గుగా తన ఘనతగా చెప్పుకుంటున్నారు చంద్రబాబు. క్రెడిట్ చోరీలో పచ్చముఠ శక్తి సామర్థ్యాలు మరెవరికీ లేవని చాటి చెప్తున్నారు. ప్రజాసేవే శ్వాసగా బతకాల్సిన పాలకులు మోసమే శ్వాసగా బతుకు సాగిస్తుంటే ఎలా ఉంటుందో అర్థం కావాలంటే చంద్రబాబు పాలనని చూడాల్సిందే. దేశ రాజకీయాల్లో నేనే సీనియర్. సంపద సృష్టించడం ఎలాగో నాకు తెలిసినట్లుగా మరెవ్వరికీ తెలీదు. నన్ను మించిన విజనరీ లీడర్ ఈ దేశంలోనే లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు కొట్టుకునే సొంత డబ్బాకి హద్దే ఉండదు. అంతటి సీనియర్ నాయకుడు, దశాబ్దాలుగా ఎడాపెడా సంపద సృష్టించేస్తున్న నాయకుడు, విజనరీలో దేశమంతా గర్వించదగ్గ నాయకుడు అయిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఎప్పుడు కొన్ని ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు చేస్తున్నారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేటా ముంచటం, ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపి ఎన్నికలవగానే హామీల విషయంలో నాలిక మడతెట్టేయటం. అలానే ఆయన తరచుగా చేసేది మరొకటి ఉంది, క్రెడిట్ చౌర్యం. పక్క వాళ్ల మేధస్సుని, దార్శనికతని తన ఖాతాలో వేసుకోవటం. హైదరాబాద్ను నేను డెవలప్ చేశానంటూ మొదలుపెట్టిన ఈ క్రెడిట్ చౌర్యం ఆ తర్వాత జగన్ పథకాలను, జగన్ సంస్కరణలను, జగన్ విజనరీని చౌర్యం చేసేదాకా వచ్చేసింది. ఈ క్రమంలో అదాని గూగుల్ డేటా సెంటర్ నుంచి మొదలు పెడితే జగనన్న ఇళ్లు, గ్రామ సచివాలయాలు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇలా వాటిపై పచ్చముఠ తమ పైత్యాన్ని ప్రదర్శించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయించిన సమగ్ర భూ రీసర్వేని నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకోవటానికి పచ్చముఠ పడరాని పాటలు పడుతోంది. అసలు భూ రీసర్వే ఎందుకంటూ నాడు విషం కక్కిన చంద్రబాబు ప్రజల పొలాలు, స్థలాలను ప్రభుత్వం లాగేసుకుంటుందని నీచమైన ప్రచారం చేసిన పచ్చముఠ, రోతరాతలు రాసిన ఎల్లో మీడియా ఇప్పుడు జగన్ చేసిన భూ రీసర్వేకి జయహో అంటున్నారు. ఆ సర్వే ఘనతని తమ ఖాతాలో వేసుకోవటానికి చంద్రబాబు తెగ తాపత్రయపడుతున్నారు. బ్రిటిషర్స్ తర్వాత ఏ రాష్ట్రంలో ఏ పాలకుడు తలపెట్టని అతిపెద్ద భూముల సర్వేను గత వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం చేపట్టడమే కాకుండా విజయవంతంగా నిర్వహించింది. ఇందుకోసం 15,000 మంది సర్వేయర్లను ప్రత్యేకంగా నియమించారు. దేశ చరిత్రలో అంతమంది రెవెన్యూ సిబ్బంది నియమించడం అదే ప్రథమం. 2019కి ముందు ఒక భూమిని సర్వే చేయాలంటే సంవత్సరాలు పట్టేది. ఆ సర్వే కూడా అరకొరగా చేసేవారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న ప్రతి భూమిని సర్వే చేసి భూ వివాదాలు లేకుండా చేయాలని వైఎస్ జగన్ తపన పడ్డారు. పైసా ఖర్చు లేకుండా 2024 ఎన్నికల నాటికి రాష్ట్రమంతా డ్రోన్ సర్వే పూర్తి చేయగా వేలాది గ్రామాల్లో సర్వే అన్ని దశలు పూర్తయి డిజిటల్ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో 30 లక్షల మందికి పైగా రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇచ్చారు. సర్వే చేశాక నిర్ణయించిన హద్దుల్లో రాళ్లు పాతించారు. భూముల వ్యవస్థ స్వరూపాన్ని సమూలంగా మార్చివేసే దీనిపై చంద్రబాబు లేనిపోని నిందలు, అభండాలు వేశారు. రీసర్వేతో, సమగ్ర రీసర్వేతో కూడిన ఈ సంస్కరణలో మేము చేసినది నిజంగా ఒక మహాయజ్ఞం లాంటిది. దేశ పరిపాలనా చరిత్రలో భూ సంస్కరణలో సువర్ణాక్షరాలతో ఎందుకు లిఖించదగ్గ అధ్యాయం అని చెప్పి కూడా చెప్తా. ప్రజలకు, రైతులకు వివాదాలు లేని విధంగా
ఐ రిపీట్ దీస్ వర్డ్స్, వివాదాలు లేని విధంగా పారదర్శకంగా భూములు సర్వే చేయడంతో పాటు భూ రికార్డులన్నీ కూడా అప్డేట్ చేయడం, వాటిని ట్యాంపర్ చేయలేని విధంగా ఫిజికల్ అండ్ డిజిటల్ ఫార్మాట్లో రకరకాల వివిధ చోట్ల వాటిని భద్రపరచడం అట్ వేరియస్ లెవెల్స్. భూ యజమానులకు రైతులకు శాశ్వత యాజమాన్య పత్రాలు, క్లియర్ టైటిల్స్ ఇవ్వడమే కాదు, ఆ క్లియర్ టైటిల్స్కు ప్రభుత్వం పూచీకత్తగా గ్యారంటీగా నిలబడుతుంది. ఎవ్వరూ కూడా ట్యాంపర్ చేయలేని విధంగా క్యూఆర్ కోడ్ను సైతం ఈ పాస్బుక్స్తో పొందుపరుస్తూ, క్యూఆర్ కోడ్ను సైతం పాస్బుక్స్లో పొందుపరుస్తూ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అత్యాధునిక టెక్నాలజీ అయిన GPS ను కార్స్ నెట్వర్క్ లో ఉపయోగించి రీసర్వే చేయించారు. ఇది 24 గంటలు పనిచేస్తుంది. దీనిలో భాగంగా రాష్ట్రమంతా 70 కిలోమీటర్ల దూరంలో 70 బేస్ స్టేషన్స్ ను ఏర్పాటు చేశారు. అంతరిక్షంలో సుమారు 150 శాటిలైట్స్ నుంచి వచ్చే రేడియో సిగ్నల్స్ ని ప్రతి బేస్ స్టేషన్ స్వీకరించి జియో కోఆర్డినేట్స్ ను సర్వే శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ కంట్రోల్ స్టేషన్ కు పంపుతుంది. 200 వరకు డ్రోన్లు, 4 హెలికాప్టర్లు, 2 విమానాలు, 3240 GNSS రోవర్ల సహాయంతో సర్వే చేశారు. ఇప్పుడు ఈ నెట్వర్క్ ను కేంద్రం కూడా వినియోగించుకుంటోంది. జగన్ తెచ్చిన ఈ వ్యవస్థను నేషనల్ ప్లాట్ఫామ్ కు అనుసంధానించేందుకు అంగీకరిస్తూ 2024 అక్టోబర్ 18న ఏపీ సర్వే శాఖతో సర్వే ఆఫ్ ఇండియా ఒప్పందం చేసుకుంది. ఇది రీసర్వే స్పెషాలిటీ. వివాదాలు లేకుండా పారదర్శకంగా భూములను సర్వే చేయడంతో పాటు భూ రికార్డులను అప్డేట్ చేయడం లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి చేసిన భూ రీసర్వే దేశవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంది. బ్రిటిష్ పాలకుల తర్వాత దేశంలో ఇంత అద్భుతంగా అత్యాధునిక టెక్నాలజీతో భూ రీసర్వే నిర్వహించడం అన్నది జగన్మోహన్ రెడ్డి పాలనలోనే జరిగింది. కానీ ఎన్నికల వేళ ప్రజల హృదయాలను గెలుచుకునే విశ్వసనీయత తమకు లేదని గ్రహించిన పచ్చముఠ ఎల్లో మీడియా ప్రజలను ఏమార్చటానికి, భయభ్రాంతులకు గురి చేయటానికి కుట్రకి తెరతీశారు. జగన్ ప్రభుత్వం మీ భూములను లాగేసుకుంటుందంటూ నీచమైన ప్రచారం చంద్రబాబు మొదలు పెడితే ఎల్లో మీడియా రోతరాతలతో ప్రజల మెదళ్లను విషతుల్యం చేయటానికి అసత్య కథనాలను ప్రచురించింది. ఇదిగో ఒకసారి ఇలా చూడండి. దీన్ని జర్నలిజం అంటారా? భూ యజమానుల హక్కులకు సంపూర్ణ భద్రతను కల్పిస్తూ జగన్ ప్రభుత్వం అద్భుతంగా చేసిన భూ రీసర్వే మీద ఎల్లో మీడియా ఎలా విషం కక్కిందో చూడండి. అక్కడితో ఆగలేదు. 2024 ఎన్నికలకు 2 రోజుల ముందు ఎల్లో మీడియాలో పచ్చముఠా ఇచ్చిన ఫుల్ పేజ్ యాడ్ ఓసారి చూడండి. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, పచ్చి అబద్ధాలతో ప్రజలను ఏమార్చటానికి, ప్రజలను భయాందోళనలకు గురి చేయటానికి చంద్రబాబు అండ్ కో ఎల్లో మీడియా ఎంతకు దిగజారిపోయారో చూడండి. మేము సంకల్పంతో పనిచేస్తుంటే ఈ యజ్ఞ ఫలాలను అందకూడదని, జగన్కి ఎక్కడ మంచి పేరు వస్తుందని, నిజంగా రాక్షసుల కన్నా దారుణంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎల్లో గ్యాంగు ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు, కుట్రలు ఎన్నో చేశారు. ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రధాన రాక్షసుడు పాత్ర చంద్రబాబు నాయుడు పోషిస్తే, ఆయన లెఫ్ట్ రైటు ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళంతా కూడా అసిస్టెంట్ రాక్షసుల పాత్ర పోషించినారు. అలా టైంలో వాళ్ళు ఎన్నికల ముందు ఏ రకంగా దీన్ని దుష్ప్రచారం చేస్తూ మీ భూమి మీది కాదట, మీ భూమి మీది కాదంట, కాళ్ళ కింద నేల కదిలిపోతుందట. అసలు ఆ హెడ్డింగ్ లేనిది, వాళ్ళు రాసే రాతలేంది, వీళ్ళ దుర్మార్గం నిజంగా ఏ స్థాయికి పోయిందనంటే, పోలింగ్ రోజు మే 13, మీకు గుర్తుండే ఉంటుంది. మే 13వ తారీఖున పోలింగ్ అయితే, 2024 పోలింగ్ అయితే, పోలింగ్ జరిగితే మే 10వ తారీఖున ఈనాడులో ఏకంగా ఒక ప్రకటన ఇచ్చారు. మీ భూమి మీది కాకుండా పోతుంది. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడి నుంచి IVRS కాల్స్ మన వాళ్ళకు, మన సెల్ ఫోన్లకు, వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే మీ భూమి మీది కాకుండా పోతుంది, వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే మీ భూమి మీద కాకుండా పోతుందంట. జగన్ని ఎదుర్కొనే దమ్ము లేక అసత్యాలతో, కుట్రలతో, కుతంత్రాలతో జగన్ చేపట్టిన భూ యజ్ఞంపై విషం కక్కిన చంద్రబాబు అధికారంలోకి రాగానే చేసిందేంటి? జయహో జగన్ అనటమే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన భూ రీసర్వేని అనుసరించటమే. ఇదిగో ఒకసారి ఇలా చూడండి. జగన్ భూ రీసర్వే చేయించక ముందు ఏపీలో పాత పట్టాదారు పుస్తకాలు ఇలా ఉండేవి. అర్థం కాని చేతిరాతతో అయోమయంగా ఉండేవి. జగన్ భూ రీసర్వే తర్వాత పట్టాదారు పుస్తకాలు ఇదిగో ఇలా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో మారాయి. ఇదిగో వీటిని ఒక్కసారి చూడండి. ఏమైనా అర్థమవుతుందా? ఇది పట్టాదారు పాస్ పుస్తకమే.
కానీ ఇందులో ఆ పట్టాదారు భూమికి సంబంధించిన మ్యాప్ కానీ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లాంటివి ఏమీ లేవు. మరి జగన్ సమగ్ర భూ రీసర్వే చేయించిన తర్వాత ఏపీలో పరిస్థితి ఎలా మారిందో తెలుసా? ఇదిగో ఇలా చూడండి. జగన్ పాలనలో ఇచ్చిన పాస్ పుస్తకంలో యూనిట్ నెంబర్, ల్యాండ్ మ్యాపింగ్, క్యూఆర్ కోడ్తో ఎంత ఆధునికంగా భూ యజమాని హక్కులకు భద్రత కల్పిస్తుందో. ఇలాంటి భూ రీసర్వే మీద విషం కక్కిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూ రీసర్వేని నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకునే పనిలో పడ్డారు. కేంద్ర ప్రభుత్వం, సర్వే ఆఫ్ ఇండియాతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి చేయించిన భూ రీసర్వేని శభాష్ అనటంతో చంద్రబాబు క్రెడిట్ చోరీకి రెడీ అయిపోయారు. చివరకు జగన్ ప్రభుత్వం చేసిన సర్వేకు కేంద్రం 400 కోట్ల రూపాయలు ఇస్తే అవి తన వల్లే వచ్చాయని ప్రచారం చేసుకుంటూ వంచన రాజకీయాల్లోనే కాదు, దిగజారుడు రాజకీయాల్లోనూ తనకెవ్వరూ పోటీ కాదని చంద్రబాబు నిరూపిస్తున్నారు. రైతు గుండెల్లో పలుగురాళ్లు, భూ రక్షణ కాదు భూభక్షణ, మీ భూమికి జగన్ స్పాట్. ఎన్నికల వేళ ఎల్లో మీడియా రాసిన రాక్షస రాతలు ఇవి. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చూసి నేర్చుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి భూ రీసర్వే చేయించారు. భూ యజమానుల హక్కులకు సంపూర్ణ రక్షణ కల్పించారు. దేశంలో ఎవరూ చేయని సాహసోపేత సంస్కరణని పాలనలో ప్రవేశపెట్టారు. అలాంటి మహా భూ యజ్ఞంలో పోటీ పడి మరీ పచ్చముట ఎల్లో మీడియా విషం కక్కారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తోందేంటి? జగన్ చేయించిన భూ రీసర్వేకి జయహో కొట్టి దాన్ని అమలు చేస్తున్నారు. అలానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రంగా ఎన్నికల వేళ చంద్రబాబు అండ్ కో చేసిన కుట్రలు గుర్తున్నాయా? అసత్యాలతో, కుతంత్రాలతో, ప్రజలను భయభ్రాంతులను చేసే పుకార్లతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పచ్చ రాక్షసుల పన్నిన పన్నాగాలు అన్నీ ఇన్ని కావు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 2020లో ప్రారంభమై విజయవంతంగా జరిగిన భూముల రీసర్వేకు కేంద్ర ప్రభుత్వం కితాబునిచ్చింది. నీతి ఆయోగ్ సైతం దాన్ని ప్రశంసించింది. అయితే ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు దేశానికి ఆదర్శంగా మారిన రీసర్వేపై పనిగట్టుకుని బురద చల్లారు. రీసర్వే చేసి భూములు దోచేస్తున్నారంటూ ఎల్లో మీడియాతో కలిసి విష ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక రీసర్వే ప్రయోజనాలు గొప్పగా ఉండటం, కేంద్రం దాన్ని కొనసాగించాల్సిందేనని స్పష్టం చేయడంతో ఒక్కసారిగా రూటు మార్చేశారు. ఏడాది పాటు రీసర్వేను పూర్తిగా నిలిపివేసినా చివరికి కొనసాగించారు. భూ రికార్డులను ఆధునీకరణ చేసే రాష్ట్రాలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని 50 ఏళ్ల పాటు పావాలా వడ్డీ రుణాలు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో చంద్రబాబు యూటర్న్ తీసుకుని రీసర్వే అద్భుతమని కేంద్రానికి లేఖలు పంపారు. తమ రాష్ట్రంలో రీసర్వే చాలా బాగా జరిగిందని, ఇంకా జరుగుతోందని, ఇప్పటికే సగానికి పైగా గ్రామాల్లో పూర్తి చేశామని, ఇందుకు ఆధునిక టెక్నాలజీ వాడుతున్నామని కేంద్రానికి తెలిపారు. అయితే అప్పటికే ఏపీలో జరుగుతున్న రీసర్వేపై కేంద్రానికి స్పష్టంగా తెలిసి ఉండటంతో రీసర్వేను ఆదర్శవంతంగా చేసినందుకు మొదటి విడతగా 400 కోట్ల రాయితీని విడుదల చేసింది. దాన్ని చంద్రబాబు తన ఘనతగా చెప్పుకుంటూ రీసర్వే తానే చేస్తున్నానని ఎల్లో మీడియా తోడుగా డప్పు కొట్టుకుంటున్నారు. వాస్తవానికి ఆ నిధులు విడుదలయ్యే సమయానికి రాష్ట్రంలో రీసర్వేను చంద్రబాబు నిలిపివేశారు. ఇప్పుడు భూ రీసర్వే ఘనత తనదని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. ఎన్నికలకు ముందు రీసర్వే మీద చంద్రబాబు ఎలా విషం కక్కారు, ఇప్పుడు జగన్ చేయించిన భూ రీసర్వేని నిస్సిగ్గుగా తన ఖాతాలో ఎలా వేసుకుంటున్నారో ఓసారి చూడండి. తమ్ముళ్ళు, మీ భూమి మీద అని అడుగుతున్నా నేను. కొత్తగా ఒక స్కెచ్ చేశాడు. ఇప్పటికే మీరు చూడండి, ఇది పట్టాదారు పాస పుస్తకం. దీని మీద ఉండాల్సింది రాజముద్ర. ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో? నేను అడుగుతున్నా, ఇప్పుడు మీ భూమి మీది కాదు. మీ భూమిని జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి మీ బిడ్డ అంటున్నాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పి మొట్టమొదటిసారి సంతకం పెట్టి రద్దు చేశాం. సర్వే పగడ్బందీగా చేస్తున్నాం. ఇంకో పక్క బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్ పెడుతున్నాం. ఎవడైనా ల్యాండ్ రికార్డు మారిస్తే ఎక్కడున్నా చూసుకునే ఏర్పాటు రియల్ టైంలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ రికార్డుని ఎవ్వడు కూడా ట్యాంపర్ చేయలేడు. చేస్తే జైలుకు పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విన్నారుగా,
చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు. ఇదిగో ఒకసారి ఇలా చూడండి. జగన్మోహన్ రెడ్డి పాలనలో భూ రీసర్వే తర్వాత ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం. ఇది చంద్రబాబు పాలనలో ఇస్తున్న పాస్ పుస్తకం. ఏమైనా తేడా ఉందా? లేదు కదా, ఉండదు. ఎందుకంటే జగన్ తెచ్చిన భూ సర్వే వ్యవస్థను కళ్ళకద్దుకొని ఫాలో అవుతున్నారు అంతే. ఇదిగో ఓసారి ఇలా చూడండి. ఇది జగన్ పాలనలో ఇచ్చిన పాస్బుక్ లో ఉన్న క్యూఆర్ కోడ్. పాస్ పుస్తకం మీద క్యూఆర్ కోడ్, జియో హద్దులు ఇవ్వటం జగన్ హయాంలో వచ్చిన అతిపెద్ద భూ సంస్కరణలలో ఒకటి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో భూమి హద్దులు మారినా శాటిలైట్ హద్దులు మాత్రం అలాగే ఉంటాయి. మరిప్పుడు చంద్రబాబు పాలనలో ఇస్తున్న పాస్బుక్ ని ఓసారి చూడండి. ఇప్పుడు కూడా నాడు జగన్ ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ ని పాస్బుక్ మీద ముద్రిస్తున్నారు. ఎందుకో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. జగన్ తెచ్చిన భూ సర్వే వ్యవస్థను కళ్ళకద్దుకొని ఫాలో అవుతున్నారు. పైగా పాస్బుక్ మీద క్యూఆర్ కోడ్ నేనే పెట్టించారని నిస్సిగ్గుగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు. నాడు జగన్ చేసిన అద్భుతమైన రీసర్వే అనే భూయజ్ఞం మీద విషం కక్కి నేడు ఆ భూ రీసర్వే తమ ఘనతే అంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్న చంద్రబాబు అదే సమయంలో సర్వే అంతిమ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత వల్ల భూ రీసర్వే ప్రయోజనాలు భూ యజమానులకు అందకుండా పోయే ప్రమాదం ఏర్పడుతోంది. పరాన్న జీవిలా బతకడంలో పసిడి పథకాలు పొందేంత ప్రతిభ, పక్కవాళ్ల పనితనాన్ని తన ఖాతాలో వేసుకోవటంలో మహానైపుణ్యం, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమే కాబోలని అందర్నీ భ్రమింపజేయటంలో అంతులేని టాలెంట్, ఇన్ని తెలివితేటలకు తోడు ఎల్లో మీడియా చేసే గోబెల్స్ ప్రచారపు అండదండలు, ఇన్ని హంగులు ఉన్న తర్వాత చేసే క్రెడిట్ చౌర్యం ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. చంద్రబాబుకి ఇందులో ఉన్న చాకచక్యం గురించి దేశ ప్రజలందరికీ తెలుసు. మొన్న గూగుల్ అదాని డేటా సెంటర్, నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్, నేడు సమగ్ర భూ రీసర్వే. జగన్ దార్శనికత నుంచి వచ్చిన ప్రాజెక్టులు, పుట్టిన సంస్కరణలను తనవిగా చెప్పుకోవడానికి చంద్రబాబు చేస్తోన్న ఫీట్లు చూసి దేశ ప్రజలంతా చీకొడుతున్నారు. జగన్ హయాంలో 8,000కు పైగా గ్రామాల్లో పూర్తయిన రీసర్వేను చూపించి కేంద్రం నుంచి ప్రత్యేక ప్రోత్సాహంగా 400 కోట్ల నిధుల్ని తెచ్చుకున్నారు. అయినా ఆ నిధులను రీసర్వే కోసం ఖర్చు చేయకుండా ఇతర అవసరాలకు మళ్లించారు. కనీసం కొన్ని నిధులైనా ఇవ్వాలని రెవెన్యూ శాఖ కోరినా పట్టించుకోలేదు. దీంతో భూ రీసర్వే ముందుకు సాగటం లేదు. రీసర్వే చేసే బృందాలకు అవసరమైన కంప్యూటర్లు, రోవర్లు ఇవ్వకుండా రీసర్వే చేయాలని ఒత్తిడి చేశారు. రెవెన్యూ యంత్రాంగానికి సర్వే చేయడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించకుండానే సర్వే చేయాలంటూ మొక్కుబడి తంతు నడిపారు. మరోవైపు విఆర్ఓలు, సర్వేయర్లకు ఇతర పనులు అప్పగించడంతో రీసర్వే ముందుకు సాగలేదు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ద్వారా నిరంతరం చేపట్టే అభిప్రాయ సేకరణ సర్వేలు, పింఛన్ల పంపిణీ తదితర పనుల కోసం వారిని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. తహసీల్దార్లకు సైతం రెవెన్యూ పనులు చాలా ఉండటంతో రీసర్వే గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క గ్రామంలో కూడా రీసర్వే పూర్తి చేయలేకపోయారు. అసలు సర్వే అంటే ఏందో ఈ మనిషికి తెలియదు. ఫస్ట్ ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఈ జరగవు, ఈ తప్పులు జరగవు. చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ తప్పులు జరుగుతూ ఉన్నాయి. మా మీద కక్షతో, తన సేడిజంతో ఇప్పుడు సర్వేను ఏ స్థాయిలోకి తీసుకొని పోతా ఉన్నాడంటే దాని అంతిమ లక్ష్యాలను పూర్తిగా నీరుగార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు, గందరగోళం సృష్టించి. అసలు సర్వే పూర్తయ్యాక గ్రామ, వార్డు సచివాలయాలలో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం పూర్తిగా వదిలేసినాడు. మా పట్టాదారు పాస్బుక్ మేము ఇదే సేమ్ టు సేమ్ పట్టాదారు పాస్బుక్ మా హయాంలో మేము ₹55.79 ఇస్తే ఈయన పట్టాదారు పాస్బుక్ తీసుకొని కలర్ మార్చి పట్టాదారు పాస్బుక్ ఈయన ఇస్తూ ఉన్నాడు. దాని ఖర్చు ₹76, అంటే ₹20 మార్జిన్. మా హయాంలో 56, ఇప్పుడు 76, ₹20 కమిషన్. ఏదైనా కమిషన్ కోసం ఏదైనా కానీ వదిలే కార్యక్రమం అనేది జరగదు. భూ రీసర్వే మీద మాత్రమే కాదు, ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా పచ్చముఠ విషం కక్కింది, పచ్చి అబద్ధాలు చెప్పింది. అసలు ల్యాండ్ టైటిలింగ్ చట్టం జగన్ ప్రభుత్వ ఆలోచన కాదు, ఇది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ప్రజలకు ఎంతో ఉపయోగపడే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని స్వయంగా నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. ఈ మేరకు 2019లో మోదీ ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని సూచించింది. దీనికి అనుగుణంగానే ప్రజల ఆస్తులు అన్యక్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా కట్టుదిట్టమైన చట్టాన్ని జగన్ ప్రభుత్వం రూపొందించింది. ఈ చట్టం తేవటానికి మోదీ ప్రభుత్వం మాత్రమే కాదు, అంతకు ముందు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేశాయి.
అయితే ఎన్నికల్లో ఓటమి భయంతో వణికిపోతున్న చంద్రబాబు ఎల్లో మీడియా ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని కొత్త కుట్రలు చేశాయి. జగన్ ప్రభుత్వం ప్రజల భూములు లాక్కుంటుందని అబద్ధాలు చెప్పాయి. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నామన్నారు చంద్రబాబు. నిజానికి అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోనే లేదు, అది కోర్టులో ఉంది. అమల్లో లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తున్నట్టు, ప్రజలను కాపాడేసినట్లు నాడు అబద్ధాలతో బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే చట్టాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఎందుకంటే అది మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్న చట్టం. ల్యాండ్ టైటిలింగ్ పేరుతో ఆ యాక్ట్ ను అమలు చేస్తే తమ మోసాన్ని గ్రహించి ప్రజలు చీకొడతారని కొత్త పేరుతో ఆ చట్టాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం రెడీ అవుతోంది. భూ రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రంగా చంద్రబాబు చేసిన కుట్రలు ఇప్పుడు అదే భూ రీసర్వే ఘనతను తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీ చేయడానికి పడుతున్న పాట్లు అన్నింటినీ చూస్తున్న ప్రజలు చీకొడుతున్నారు, చీత్కరించుకుంటున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టేట్ ఇంటూ సాక్షి. నమస్తే.